ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్. సో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్. సో బేసిక్గా 2027లో మన ఇండియన్ ఇండస్ట్రీ నుంచి, సో ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీ కోసం పక్కన పెట్టి స్పెషల్గా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 2027లో చాలా ప్యాన్ మూవీస్ అయితే రావడం జరుగుతుంది. అందులో మనకు స్పిరిట్ మూవీ ఉంది, వారణాసి సినిమా ఉంది, 8822 ఉంది, అలాగే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమా కూడా ఉంది. స్పెషల్గా ఈ 4 సినిమాల్లో నేను పర్సనల్గా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటంటే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ సినిమా పూర్తిగా యాక్షన్ అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన మూవీ కావడం, ఎందుకంటే అలాంటి సినిమాలు నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. అలాగే ఇంకో రీజన్ ఏంటంటే ప్రశాంత్ నీల్. సో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది కాబట్టి ఎక్కువగా ఈ సినిమా కోసం నేను ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేజీఎఫ్ 2, సలార్ లాంటి సినిమాలతో ఆయన ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలడో, ఎలాంటి యాక్షన్ డిజైన్ చేయగలడో మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఆయన స్క్రీన్ ప్లే ఏదైతే ఆ షాడో లాగా ఉంటుందో అది పర్సనల్లీ నాకు చాలా ఇష్టం. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ సినిమా కోసం పూర్తిగా కలర్లో అయితే షూట్ చేయడం జరుగుతుంది. మరి దాన్ని ఫ్యాన్స్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. దాంతోపాటు ఏంటంటే కేజీఎఫ్ సలార్ సినిమాలో ఏంటంటే ఆ షూటింగ్ అనేది ఓన్లీ ఇండియన్ మార్కెట్లో మాత్రమే చేయడం జరిగింది. బట్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఓవర్సీస్ మార్కెట్లో దాదాపుగా 14 నుంచి 15 కంట్రీస్లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. అండ్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే ఎన్టీఆర్ గారిని యాక్షన్ సీక్వెన్స్లో ఇంతకుముందు మనం చూడడం జరిగింది. కానీ అవుట్ ఫుల్ రోల్లో, యాక్షన్ రోల్లో చూడడం ఇదే మొదటిసారి అవుతుంది మనకు. నాకు తెలిసి ఆ బొమ్మ స్క్రీన్ పైన పడినప్పుడు ఖచ్చితంగా రికార్డులు షేక్ అయిపోతాయి. సో అంతకుముందు ఆయన సినిమాల్లో అరవింద్ సమర్థకు సంబంధించిన యాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నాడు, ఒక మార్షల్ ఆర్ట్స్ హీరోగా కనిపించబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సినిమా రిలీజ్ అయిన రోజు పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే జోర్డాన్ షూటింగ్ కొద్ది రోజుల ముందు స్టార్ట్ కావడం జరిగింది. సో ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఆ షెడ్యూల్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అంటే జోర్డాన్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే, భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే జోర్డాన్లో యాక్షన్ సీక్వెన్స్ జరిగిందో అది ఒక ట్రైన్ ఫైట్కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ జరిగింది అని అంటున్నారు. మరి ట్రైన్ ఫైట్ మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువ. అది జోర్డాన్ లాంటి ఏరియాల్లో ఒక మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ అలా ట్రైన్లో పెట్టగలిగితే నిజంగా ఏ రేంజ్లో ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారు దాదాపుగా 6 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందంట. అందుకే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనకు కళ్ళారా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం దాదాపుగా 18 కిలోలు ఆయన లూజ్ కావడం జరిగింది. 18 కిలోల వెయిట్ని ఈ సినిమా కోసం లూజ్ అయ్యాలంటే ఏ రేంజ్లో దానికోసం ఆ సినిమా కోసం ఆయన పని చేయడం జరుగుతుంది, ఏ రేంజ్లో ఆ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందో మనందరికీ అర్థమవుతున్న విషయమే. అది కల్లారా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా వచ్చేసి మనకు 2 పార్ట్లలో రాబోతుంది. ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొదటి పార్ట్ ఇదే ఇయర్లో వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ఏంటంటే అఫీషియల్గా ఇంకా బయటికి అనౌన్స్మెంట్ కాలేదు. బట్ ఏంటంటే నేను అనుకున్న దాని ప్రకారం కూడా ఏంటంటే దేవరా 2027లోనే వస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవరా ఇంకా డ్రాగన్ పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్లో వస్తే, అండ్ ఈ ఇయర్లో డ్రాగన్ పార్ట్ 1 వచ్చే అవకాశం ఉంది. కానీ అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ ఈ ఇయర్లో రాకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి కోసం, ఎన్టీఆర్ గారిని అలా యాక్షన్ సీక్వెన్స్లో చూడడం కోసం, అలాగే ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ టైం కలర్ని ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమా వచ్చిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో ఖచ్చితంగా చూడాలి. మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ గారిని యాక్షన్ మార్షల్ ఆర్ట్స్ హీరోగా చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.